హలో హాయ్. మనం హాయ్. SAP BW గురించి ఈ మొత్తం కోర్సులో తెలుసుకున్నాం. ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం SAP అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ చేస్తారు, అండ్ నెక్స్ట్ మనం చేయబోయే SAP BW టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఓకే. మనం టోటల్గా SAP BW ఏమేమి నేర్చుకుంటాం అనేది ఇది టోటల్ కంటెంట్. ఓకే సార్. ఓకే, ముందు స్టార్టింగ్ SAP అంటే ఏంటో తెలుసుకుంటాం, తర్వాత SAP BI అంటే ఏంటో తెలుసుకుంటాం. ఇలా సెషన్స్ అన్నీ ఈ సెషన్స్ అన్నీ నేను కవర్ చేస్తాను. ఓకే సార్. టోటల్ 20 సెషన్స్ సార్ టోటల్. ఇంకా ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు SAP అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఇనిషియల్గా SAP అంటే ఇట్ ఈస్ అన్ ERP సాఫ్ట్వేర్. ఓకే, హలో. హలో శశాంక్, am I audible? మనం ఇందాక డిస్కస్ చేస్తున్నాం కదా యూజ్ ఆఫ్ ERP అంటే ఏంటో. అవును సార్. అన్ని వేరే సాఫ్ట్వేర్స్తో కంపేర్ చేస్తే SAPలో చాలా అన్ని మాడ్యూల్స్ అన్ని బైండ్ అయి ఉంటాయి. ఓకే, అందుకోసం ఇప్పుడు ఓకే. సపోజ్ మనం పీపుల్ సాఫ్ట్ తీసుకున్నాం అనుకో, ఒక కంపెనీలో హెచ్ఆర్కి తర్వాత మెటీరియల్స్ మేనేజ్మెంట్కి లింక్ చేయాలంటే మళ్ళీ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ వాడితే మళ్ళీ ఇంటిగ్రేషన్ కోసం మళ్ళీ ఇంకొక సాఫ్ట్వేర్ వాడాల్సి వస్తుంది. దాని బదులు మనం ఓకే SAP సార్. తీసుకున్నాం అనుకో, దీంట్లోనే ఉంటుంది, దీంట్లోనే FI ఉంటుంది, దీంట్లోనే HR ఉంటాయి, అన్ని మాడ్యూల్స్ కలిపి ఒకటే సాఫ్ట్వేర్ కింద ఉంటాయి. అది SAP ERP సాఫ్ట్వేర్. ఈఆర్పి సాఫ్ట్వేర్. యా, SAP ఓకే. అంటే వాట్ ఈస్ SAP అంటే SAP ఇస్ అన్ ERP సాఫ్ట్వేర్. దీనిలో ఓకే 2 సార్. టైప్స్ ఆఫ్ అన్ని మాడ్యూల్స్ మాడ్యూల్స్ ఉంటాయి. ఒకటి టెక్నికల్ మాడ్యూల్, ఇంకొకటి ఫంక్షనల్ మాడ్యూల్. టెక్నికల్ మాడ్యూల్ అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే SAPలో ఒక స్క్రీన్ని డిజైన్ చేయాలి అంటే కోడింగ్ రాస్తారు కదా, అవును వాళ్ళని సార్. అబాపర్స్ అంటారు. ఆ కోడ్ని అబాప్ అంటారు. ఓకే, ఓకే సార్.
ఓకే సార్. టెక్నికల్ లాంగ్వేజ్ అయితే అబాప్ అంటారు. తర్వాత ఇప్పుడు ఎస్ఏపి అనేది ఒక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ని మనం విండోస్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు కదా జనరల్గా, అవును సార్. అట్లా అవును సార్. ఎస్ఏపి కూడా అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. అంటే ఎస్ఏపి సిస్టమ్ని చూసుకోవటానికి ఏవైనా ఇష్యూస్ వస్తే, అంటే ఎవరికైనా రిక్వెస్ట్ రైజ్ చేయాలంటే, అంటే ఒక యూజర్ని క్రియేట్ చేయాలన్నా, లేదంటే ఏదైనా యాక్సెస్ చేస్తుంటే డిఫికల్టీ ఉన్నా వాళ్ళు బేసిక్స్ టీమ్ కిందకి వస్తారు. బేసిస్. ఓకే సార్. ఓకే. ఫంక్షన్ మాడ్యూల్ వచ్చేసి మనకి చాలా మాడ్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మన దగ్గర ఒక రబ్బర్ ఫ్యాక్టరీ ఉంది. ఓకే. ఓకే సార్. మన ఫ్యాక్టరీలో రబ్బర్ షూస్ ఆర్ ఎనీథింగ్, లేకపోతే క్లాత్ మర్చెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఓకే సార్. మనం షర్ట్స్ అలాంటివి మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం మన కంపెనీ. ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక షర్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఏమేమి కావాలి, ఒక మనకి క్లాత్ కావాలి, తర్వాత బటన్స్ అవును సార్. కావాలి, అన్నీ ఒక్కొక్క మాడ్యూల్ కిందకి వస్తాయి. ఇప్పుడు క్లాత్ కావాలంటే అది మాడ్యూల్, మెటీరియల్స్ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. ఓకే. ఇప్పుడు అవును సార్. మనకు దొరికిన తర్వాత మనం కొనుక్కోవాలి. కొనుక్కోవడానికి తర్వాత మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది చెక్ చేసుకోవడానికి మనకి ఎఫ్ఐ మాడ్యూల్ వస్తుంది. సేల్స్. ఓకే. మళ్ళీ ఇంకా తర్వాత ఎస్ఎం సార్. ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చర్ చేసాం, మ్యానుఫ్యాక్చర్ చేసింది కస్టమర్కి అమ్మాలి. ఆ ప్రాసెస్ అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నుంచి కస్టమర్కి వెళ్ళేదాకా ఏమేమి జరుగుతుందో అదంతా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే సార్. ఓకే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే నేను సార్. ఫర్దర్ క్లాసెస్లో క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే ఓకే. టెక్నికల్ మాడ్యూల్స్ అంటే ఆ బ్యాప్ బేసిస్, ఫంక్షన్ మాడ్యూల్స్ అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. బిఐ బిడబ్ల్యూ కూడా ఫంక్షనల్ కిందకే వస్తుంది కదా సార్? బిఏబిడబ్ల్యూ టెక్నికల్ ప్లస్ ఫంక్షనల్, టెక్నో ఫంక్షనల్ అంటే. ఆహా. బట్ మోస్ట్లీ టెక్నికల్ అంటారు. దీనికి స్పెసిఫిక్గా అది టెక్నికల్, అది ఫంక్షనల్ అని చెప్పడానికి లేదు. బట్ మోస్ట్లీ వి కాల్ దట్ టెక్నికల్ మాడ్యూల్. ఓకే సార్. ఎస్డిఎంఎం, ఎఫ్ఐ, హెచ్ఆర్, ఇలా టోటల్గా మనకు సంథింగ్ 64 to 70 మాడ్యూల్స్ ఉన్నాయి. ఇంకా డే బై డే ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఓకే. ఓకే సార్. హనా సార్, హనా దేని కిందకి వస్తుంది సార్? హనా అంటే ఇట్ ఈస్ ఎ డేటాబేస్, దట్స్ ఇట్. ఆహా. ఓకే. ఇప్పుడు ఓకే సార్. మనం ఎస్ఏపికి అయితే, ఎస్ఏపిలో మనం డేటాబేస్ వచ్చేసి సైబేస్ అనే డేటాబేస్ వాడతాం. సైబేస్. యా. ఓకే సార్. ఇప్పుడు ఆ సైబేస్ బదులు మనం హనా అనే డేటాబేస్ వాడితే 1 minute జరగాల్సిన పని 1 second జరిగిపోతుంది. అంత ఫాస్ట్ ఉంటుంది. అందుకోసం హనా అంత క్రేజ్. ఓకే. ఇంకా కమింగ్ టు ఎస్ఏపి బిడబ్ల్యూ. ఓకే. ఇంతకుముందు ఎస్ఏపి బిడబ్ల్యూనే బిఐ అంటుంది. బట్ వర్షన్స్ చేంజ్ చేసి ఇప్పుడు ఎస్ఏపి బిడబ్ల్యూ అంటుంది. అంటే రెండు ఒకటేనా సార్? రెండు బిఐ ఒకటే. బిడబ్ల్యూ రెండు బిఐ ఒకటే? అనొచ్చు ఆర్ఎల్స్ బిడబ్ల్యూ అనొచ్చు. బిఐ అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్. ఓకే సార్. బిడబ్ల్యూ అంటే బిజినెస్ వేర్ హౌస్. బిజినెస్ వేర్ హౌస్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎస్ఏపి బిడబ్ల్యూ తెలుసుకుందాం. ఓకే. ఓకే సార్. ఓకే సార్. ఎస్ఏపి బిడబ్ల్యూ అంటే ఇప్పుడు ఆ బ్యాప్ లాగా టెక్నికల్, అంటే మనం ఏం కోడింగ్ చేయం. ఓకే. బేసిస్ టీమ్ లాగా మనం ఏం సిస్టంలో అంటే యూజర్స్ క్రియేట్ చేయటం అలాంటివి ఏం చేయం. ఫంక్షన్ మాడ్యూల్ లాగా వాళ్ళలాగా కూడా చేయం.
ఎస్ఏపి బిడబ్ల్యూ ఒకటి సపరేట్. ఎలా అంటే ఇప్పుడు మనం రిపోర్ట్ జనరేట్ చేయాలి. అంటే ఓకే సార్. మన రిపోర్ట్స్ని చాలా హై ఎగ్జిక్యూటివ్స్ చూస్తుంటారు. అంటే సి సిఓఓ, సిఇఓ, ఇలా టాప్ పొజిషన్స్లో ఉండేవాళ్ళు, మేనేజర్స్, ఇలాంటి వాళ్ళు చూస్తుంటారు మన రిపోర్ట్స్, అంటే మనం జనరేట్ చేసిన రిపోర్ట్స్. ఓకే సార్. ఓకే, ఇంకొక యూజ్ అంటే ఏంటంటే డైలీ రిపోర్ట్, డైలీ డైలీ మనం రిపోర్ట్స్ డైలీ సార్. చేయొచ్చు, అంటే రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. ఓకే సార్. ఓకే. ఉమ్. ఓకే మనకి సార్. ఎస్ఏపి నుంచి కాకుండా నాన్ ఎస్ఏపి ఉండే సిస్టమ్ నుంచి మనం తీసుకొని ఎస్ఏపి సిస్టంలోకి రిఫ్లెక్ట్ చేసి దాన్ని కూడా రిపోర్ట్స్లో చూపించచ్చు. అది ఎస్ఏపి బిడబ్ల్యూ వల్ల పాసిబుల్ అవుతుంది. సార్ నాన్ ఎస్ఏపి అంటే ఎట్లా సార్ అది? అంటే ఏముంటుంది? ఇప్పుడు నాన్ ఎస్ఏపి సిస్టమ్ ఉంటుంది అంటే ఏదైనా సరే, వేరే ఇప్పుడు జావా సిస్టమ్ ఉంది, లేకపోతే బిగ్ డేటా సిస్టమ్ ఉంది, లేకపోతే హడూప్ సిస్టమ్ ఉంది. హడూప్ నుంచి బిడబ్ల్యూ ఆర్ ఎస్ఏపి సిస్టమ్కి మార్చాలంటే బోరా అనేది ఉంటుంది. అలా డిఫరెంట్ ఆర్ ఎల్స్ ఎస్ఏపి టు ఎస్ఏపి, అంటే ఇప్పుడు అబాప్ కోడింగ్ ఉంటుంది. అబాప్ కోడింగ్ కోసం ఎస్ఏపి ఈసీసీలో డెవలప్ చేస్తారు. ఓకే. ఎస్ఏపి ఓకే ఈసీసీ సార్. అంటే జనరల్ ప్రాసెస్ జరిగేది. ఎస్ఏపి బిడబ్ల్యూకి ఒకటి సపరేట్ సిస్టమ్ ఉంటుంది, అది ఎస్ఏపి బిడబ్ల్యూ సిస్టమ్. ఓకే. ఓకే మనం సార్. మెయిన్గా చేసే ప్రాసెస్ వచ్చేసి ఈటీఎల్ ప్రాసెస్ అండి. ఎస్ఏపి బిడబ్ల్యూలో మెయిన్ ఓకే సార్. ప్రాసెస్ వచ్చేసి ఈటీఎల్. ఓకే సార్. ఈటీఎల్ అంటే అబ్స్ట్రాక్షన్, ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, లోడింగ్. మనం ఏదైనా సిస్టమ్ నుంచి ఆర్ఆల్స్ ఏదైనా అంటే ఎస్ఏపి సిస్టమ్ నుంచే తీసుకోవచ్చు. అంటే ఎస్ఏపి ఈసీసీ నుంచి ఎస్ఏపి బిడబ్ల్యూ సిస్టమ్కే మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మనకు కావాల్సిన డేటా, మనం రిపోర్ట్ చేయాల్సిన డేటా ఎస్ఏపి ఈసీసీలో ఉంది. ఓకే, దాన్ని మనం ఎస్ఏపి బిడబ్ల్యూలోకి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా ట్రాన్స్ఫార్మ్ చేసి దాన్ని రిపోర్ట్ ఫామ్లో చూపిస్తాం. ఓకే. ఇది మెయిన్గా మన ఎస్ఐపి కంటెంట్ వచ్చేసి, అంటే మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అనేది. ఓకే, నేను బ్రీఫ్గా చెప్తాను, ఎందుకంటే టోటల్గా మీకు ఎస్ఐపి బిడబ్ల్యూలో ఏమేమి కవర్ అవుతాయి అనేది మీకు ఒక ఐడియా రావాలి. ఫస్ట్ వచ్చేసి మనం ఎస్ఏపి అంటే ఏంటో డిస్కస్ చేస్తున్నాం. ఈ సెషన్ మనం 0 సెషన్లో ఉన్నాం. ఓకే. ఓకే సార్. తర్వాత ఎస్ఏపి అంటే ఏంటో డిస్కస్ చేస్తున్నాం. ఎస్ఏపి బిఐ అంటే ఏంటో డిస్కస్ చేస్తున్నాం. తర్వాత మనకి ఓఎల్టీపీ, ఓఎల్ఏపి అనే సిస్టమ్స్ ఉంటాయి. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అండ్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. ఈ 2 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. ఓకే ఆ సార్. సిస్టమ్స్ గురించి చెప్తాను. తర్వాత ఎస్ఏపి లాగిన్ అంటే ఏంటి, అంటే ఎస్ఏపి సిస్టంలోకి లాగిన్ అవ్వటం, తర్వాత ఎట్లా నావిగేట్ అవుతాం, దాంట్లో ఇంకేమేమి ఉంటాయి, అవంతా నేను ఈ ఈ- ఈ- ఇవన్నీ నేను కవర్ చేస్తాను. ఓకే. ఓకే సార్. ఓకే సార్. ఓఎల్టీపీ, ఓఎల్ఏపి అని సిస్టమ్స్ ఉంటాయి. ఓకే. ఓఎల్టీపీ అంటే
ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, ఆన్లైన్ అనలిటిక్ ప్రాసెసింగ్ అంటే మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్లో మెయిన్గా ఎస్ఏపి ఈసీసీసీ సిస్టమ్ వస్తుంది. ఓకే, ఆన్లైన్ అనలిటిక్ ప్రాసెసింగ్లో ఎస్ఏపి BW సిస్టమ్ వస్తుంది. అసలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, ఆన్లైన్ అనలిటిక్ ప్రాసెసింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఏదైనా సరే లైక్ రిపోర్ట్ జనరేషన్ కాకుండా ఇప్పుడు ఎస్ఏపి ఈసీసీలో కూడా ఆ బ్యాప్ నుంచి రిపోర్ట్ జనరేట్ చేస్తారు. ఓకే, అవి జస్ట్ మన రిక్వైర్మెంట్ యూస్ అవ్వడానికి, మీట్ అవ్వడానికి. బట్ ఎస్ఏపి BW ఏంటంటే మన ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వడానికి. ఇది ఒక్కసారి మీరు గూగుల్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది, చాలా చిన్న కాన్సెప్ట్ అది. ఓకే, ఓఎల్ఏపి ఓఎల్టీపీ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇట్స్ నాట్ ద మేజర్ కాన్సెప్ట్, బట్ జస్ట్ మీకు ఐడియా ఉండాలని నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ఆన్లైన్ అనలిటిక్ ప్రాసెసింగ్ అంటే ఏంటి. ఆన్లైన్ అనలిటిక్ ప్రాసెసింగ్లో జస్ట్ లైక్ మనం ఎస్ఏపి BWలో రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి, మనం ఏదైనా సరే అనలిటిక్ అంటే మనం రిపోర్ట్ జనరేషన్ అని. ఓకే, దానికోసం మనం మెయిన్లీ యూస్ చేసే సిస్టమ్స్ని ఓఎల్ఏపి సిస్టమ్స్లో కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎస్ఏపి లాగ్ ఆన్ అండ్ టీ కోడ్ నేను మెయిన్గా చూపిస్తున్నాను. సార్ సర్వర్ స్లో ఉంది. ఇది ఎస్ఏపి లాగ్ ఆన్. ఓకే, మనకి ఇట్లా మన సిస్టంలో ఏ సిస్టమ్స్ ఉంటాయో అవన్నీ సిస్టమ్స్ ఇక్కడ లిస్ట్ అవుట్ అయి ఉంటాయి. మన కంపెనీలో ఓకే, ఇది మన ఎస్ఏపి స్క్రీన్. ఇప్పుడు ఎస్ఏపిలో ఒక స్క్రీన్ నుంచి ఇంకొక స్క్రీన్కి నావిగేట్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఇది టీ కోడ్ బార్ అంటది. ఓకే, ఈ టీ కోడ్ ఇక్కడ టీ కోడ్స్ ఎంటర్ చేస్తాం అనమాట. మనం ఒక మెనూ నుంచి ఇది ఒక స్క్రీన్, ఈ స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి నావిగేట్ అవ్వాలి అంటే టీ కోడ్స్ అనేది వాడతారు. టీ కోడ్స్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్స్. మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ చూడొచ్చు, మెనూ, ఎడిట్, ఫేవరెట్స్, ఎక్స్ట్రాస్, సిస్టమ్, హెల్ప్ అని. ఇవన్నీ మనం ఫర్దర్గా యూజ్ చేస్తాం. ఓకే, మనం డైలీ యూజ్ చేస్తుంటే ఒక్కొక్క దాని గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఆ బ్యాపే అనుకో, ఇప్పుడు టేబుల్స్ని ఎక్కడ స్టోర్ చేస్తారు అంటే ఇప్పుడు డేటా మొత్తం మనకు టేబుల్స్ ఫామ్లో స్టోర్ అవుతుంది. ఎస్ఏపిలో డేటా అనేది టేబుల్స్ ఫామ్లో స్టోర్ అవుతుంది. అంటే మామూలుగా ఎక్సెల్ రోస్ అండ్ కాలమ్స్ అట్లా. రోస్ అండ్ కాలమ్స్ టేబుల్స్ లోపలనే రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఆ రోస్ అండ్ కాలమ్స్లో స్టోర్ అవుతుంది. ఏంటంటే మనకి చాలా హ్యూజ్ డేటా ఉంటుంది. ఇప్పుడు కస్టమర్కి రిలేటెడ్ ఒక డేటా ఉంటుంది, ఒకటి మెటీరియల్స్కి రిలేటెడ్ డేటా ఒకటి ఉంటుంది, తర్వాత మన ఎంప్లాయీస్కి రిలేటెడ్ ఒక డేటా ఉంటుంది. ఈ డేటా మొత్తం ఒకటే టేబుల్లో పెడితే మనకు చాలా కాంప్లెక్స్ అవుతుంది సెర్చ్ చేసుకోవడానికి, ఆర్ ఎల్స్ దేనికైనా సరే. దానికోసం ఎస్ఏపి వాళ్ళు ఏం డిఫైన్ చేశారంటే ఒక్కొక్క యూజ్ కేస్కి ఒక్కొక్క టేబుల్ని క్రియేట్ చేసినారు ప్రీడిఫైన్డ్గా. ప్రీడిఫైన్డ్ టేబుల్స్కి అయితే ఓన్లీ డైరెక్ట్ స్టార్ట్ అయ్యాయి అంటే నంబర్ ఇట్లా విబిఏకే, విబిపిఏ, ఇట్లా చాలా చాలా టేబుల్స్ ఉంటాయి, డేటాబేస్ టేబుల్స్ ఉంటాయి.
ఓకే సార్. ఈ టేబుల్స్ అన్ని ఇట్లా చూసుకోవచ్చు. ఇక్కడ మనం కావాలనుకుంటే మనమే ఒక అక్కడ వైట్ బాక్స్. డేటాబేస్ టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే సార్. ఒకవేళ మనమే ఎలా సార్? డేటాబేస్ టేబుల్ని క్రియేట్ చేయాలంటే, అంటే కస్టమర్ క్రియేటెడ్ డేటాబేస్ టేబుల్ కావాలంటే ZRYతో స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లెటర్ వచ్చేసి ZRY. ZRYతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు శాంపుల్గా మీకు ఒక టేబుల్ చూపిస్తాను. ఓకే సార్. BBPA అనే ఒక టేబుల్ ఉంది. మనమే ఒక కొత్త టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, కస్టమర్ టేబుల్ అనేది ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి పైన చూస్తే చాలా 5 ట్యాబ్స్ వస్తాయి. అట్రిబ్యూట్స్ ట్యాబ్, డెలివరీ అండ్ మెయింటెనెన్స్ ట్యాబ్, ఫీల్డ్స్, ఇన్పుట్, హెల్ప్, కరెన్సీ అండ్ క్వాంటిటీ ఫీల్డ్స్ అని. ఓకే, మనం దీంట్లో ఒక్కొక్కటి ఫిల్ చేసుకుంటే వెళ్దాం. ముందు మనం డెలివరీ క్లాస్ గురించి చెప్పుకోవాలంటే, ఇక్కడ మనకి క్లాసెస్ వచ్చేసి ఏసీ, ఎల్జీ ఇలా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా డెలివరీ క్లాసెస్ ఉన్నాయి. అవును సార్. దీంట్లో మనం అంటే మాస్టర్ డేటా అంటే ఇప్పుడు ఒక కస్టమర్ నేమ్ క్రియేట్ చేస్తున్నాము అంటే మనం ఒక కస్టమర్ నేమ్ని సేవ్ చేయాలి, లేదా కస్టమర్ ఫోన్ నెంబర్ని సేవ్ చేయాలి. ఏదైతే క్రిటికల్గా అది లేకుంటే బిజినెస్ రన్ అవ్వదో దాన్ని మాస్టర్ డేటా అంటారు. డైలీ యూజ్ చేసేదాన్ని ట్రాన్సాక్షన్ డేటా అంటారు. మెయిన్గా మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయాలంటే డెలివరీ క్లాస్ ఏనే పెట్టుకుంటాం. ఏ అంటే అప్లికేషన్ టేబుల్. టేబుల్ క్రియేట్ చేయాలంటే డెలివరీ డెలివరీ క్లాస్ క్లాస్ ఏనే ఉండాలా సార్? ఏనే పెట్టుకుంటాం. ఓకే సార్. తర్వాత ఇక్కడ డిస్ప్లే అంటే మనం ఎడిట్ చేయొచ్చా ఫర్దర్గా టేబుల్ని వ్యూ చేయడానికి, అలా అంటే రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు. దానికోసం ఇది నేను డిస్ప్లే అండ్ మెయింటెనెన్స్ అలౌడ్ అని పెడుతున్నాను. ఓకే సార్. ఇక్కడ మనం ఫీల్డ్స్ని డిఫైన్ చేసుకుంటాం. ఇప్పుడు మనం కస్టమర్ అండ్ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం కదా, కస్టమర్ ఐడి, అవును సార్. కస్టమర్ నేమ్, కస్టమర్ ఫోన్ నంబర్, కస్టమర్ అడ్రస్, ఇట్లా మనం డిఫైన్ చేసుకుంటాం. మనం అంటే మనకు కావాల్సిన ఫీల్డ్స్ మనం రాసుకుంటాం. ఇదంతా మనం యూజర్ క్రియేటెడ్ టేబుల్స్ అన్నమాట. ఇవన్నీ ఫీల్డ్స్ అంటారు. ఏదైనా టేబుల్కి మనం ఖచ్చితంగా ఒకటి ఇనిషియల్ అనేది డిఫాల్ట్గా ఇవ్వాల్సింది. అంటే ఇనిషియల్గా అంటే ఇనిషియల్ ఏమైనా వాల్యూస్, అది ఫిలప్ చేయాలా ఇనిషియల్ సార్? వాల్యూస్. ఇంకా తర్వాత మనం డేటా ఎలిమెంట్, డొమైన్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ అబాప్లో వస్తాయి. మీకు ఇవన్నీ యూస్ కాదు, ఓకే సార్. ఏంటంటే జస్ట్ ఫర్ రెఫరెన్స్ పర్పస్ అని చెప్తున్నాను. ఓకే సార్. ఇక్కడ చూస్తే ఈ డేటా ఎలిమెంట్ ఉంది కదా, అంటే ఇది రెఫరెన్స్ లాగా. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూ. ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఏవి లేవు.
యాక్చువల్గా అయితే రియల్ టైమ్ సిస్టంలో ఉంటాయి. ఇట్లా కొడితే డేటా ఎలిమెంట్ని తీసుకుంటుంది. అది డిఫాల్ట్గా ఏ డేటా టైప్ అనేది చూసుకుంటుంది అనమాట. అంటే ఇక్కడ మనం కస్టమర్ ఐడి అనేది ఆటోమేటిక్గా లెంత్ అనేది 1 వచ్చేసింది చూసావు. అవును సార్. డేటా టైప్ వచ్చేసి క్యార్ అని వచ్చేసింది. అంటే మనకి డేటా టైప్స్ వచ్చేసి క్యార్, నన్సీ, డాట్స్ ఇట్లా ఉంటాయి. క్యార్ అంటే క్యారెక్టర్ అంటే అవును ఆల్ఫాబెట్. సార్. లెటర్స్. అవును సార్. నమ్సీ అంటే ఓన్లీ నంబర్స్. నమ్సీలో అట్లా నంబర్స్ వస్తాయి. ఇంటీజర్లో అయితే ఓన్లీ నంబర్స్ వస్తాయి. ఇంకా డిఏటిఎస్ అంటే అది డేట్ అండ్ టైమ్స్ కోసం మనం అది యూస్ చేస్తాం. ఓకే సార్. ఇది జస్ట్ ఫర్ రెఫరెన్స్ పర్పస్ చెప్పాను. ఓకే, ఇప్పుడు మనం ఇది చేసాం. ఇది చేసింది ఎక్కడో అక్కడ స్టోర్ చేయాలి. ప్యాకేజ్ అనే ఫోల్డర్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. కానీ మనకి ఇది జస్ట్ ఫర్ రెఫరెన్స్ పర్పస్ చేసినాం కాబట్టి లోకల్ ఆబ్జెక్ట్లో సేవ్ చేసుకుంటాం. ఓకే సార్. మనకి ఎస్ఏపి బీడబ్ల్యూ వచ్చేసి మనకు మెయిన్గా యూజ్ చేసే టీ కోడ్ వచ్చేసి RSA1. RS7. RSA1 టీ కోడ్. ఇది టీ కోడ్ బార్ అంటారు. ఇక్కడ టీ కోడ్స్ని అడ్రస్. అవును సార్. ఇక్కడ చూస్తే మొత్తం ఎస్ఏపి బీడబ్ల్యూ నేర్చుకోవాలన్నా లేకపోతే వర్క్ చేయాలన్నా ఏదైనా సరే మనం RSA1 అనే టీ కోడ్లో వాడతాం. ఓకే సార్. ఇక్కడ చూస్తే మోడలింగ్, అడ్మినిస్ట్రేషన్, ట్రాన్స్పోర్ట్, కనెక్షన్, డాక్యుమెంట్స్, బిఏ, కంటెంట్ ట్రాన్స్లేషన్ అండ్ మెటాడేటా డిపాజిటరీ. ఇవి 7 చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా ఎలా అయినా సరే ఇవి మనం నావిగేట్ అవ్వాలి ఎస్ఏపి బీడబ్ల్యూలో అంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్. మోడలింగ్ అంటే మనం రిపోర్టింగ్ కోసం లేతే డేటా సోర్సెస్ క్రియేట్ చేయడానికి అలా మొత్తానికి మనం మోడలింగ్ వాడతాం. నేను చెప్పాను కదా, ఇంకా అడ్మినిస్ట్రేషన్ అంటే బేసిస్ టీమ్ వాళ్ళకి. అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక ఎన్హాన్స్మెంట్ చేస్తావు ఎస్ఏపి బీడబ్ల్యూలో, దాన్ని ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి పంపించాలి. అప్పుడు మనం ఒక టీఆర్ అనేది క్రియేట్ చేస్తాం, దాని నుంచి పంపిస్తాం. అవును సార్. ట్రాన్స్ఫార్మేషన్. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి యూజ్ అవుతుంది. ఇంకా బిఏ కంటెంట్లోకి వస్తే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఎస్ఏపి బిడబ్ల్యూ ఆబ్జెక్ట్స్ అనేవి ఏమి సరే ఆబ్జెక్ట్స్ అనేవి బిఐ కంటెంట్లో ఉంటాయి. బిఐ బిడబ్ల్యూ రెండు ఒకటే కదా సార్? రెండు ఒకటే. ఈరోజు ఓన్లీ నేను ఒక క్యారెక్టరిస్టిక్ ఇన్ఫో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఓకే, ఓకే సార్. ఓకే సార్. ఫస్ట్ మనం ఒక ఇన్ఫో ప్రొవైడ్ ట్యాబ్కి వెళ్తాం. ఓకే, ఓకే సార్. ముందు నీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎస్ఏపి బీడబ్ల్యూలో మెయిన్ కాన్సెప్ట్స్ వచ్చేసి ఇన్ఫో ఆబ్జెక్ట్. ఓకే, ఇది చాలా మైన్యూట్ వన్. అంటే విచ్ హోల్డ్స్ డేటా ఇస్ ఇన్ఫో ఆబ్జెక్ట్.
ఇన్ఫో ఏరియా అంటే ఇట్ ఈస్ లైక్ ఏ ఫోల్డర్ లైక్ స్ట్రక్చర్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది ఒక ఇన్ఫో ఏరియా. ఓకే, ఇన్ఫో ఏరియాలో సెవరల్ ఇన్ఫో క్యూబ్స్, డిటిపిస్ ఇవన్నీ ఉంటాయి. అంటే మిమ్మల్ని ఫస్ట్ క్లాస్లోనే ఎందుకు మొత్తం చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఫస్ట్ ఒక క్యారెక్టర్ ఇన్ఫో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం చూపిస్తాను. ఓకే, ఇన్ఫో ప్రొవైడర్ ట్యాబ్కి వెళ్ళి క్రియేట్ ఇన్ఫో ఏరియా అని క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకి ఏదైనా సరే మనం యూజర్ క్రియేటెడ్ అయితే జెడ్ అనే వర్డ్తో స్టార్ట్ చేస్తాం. ఓకే, జెడ్ ఇన్ఫో ఏరియా ZI అని పెట్టాను. ఓకే, ఇది మనం క్రియేట్ చేసిన ఇన్ఫో ఏరియా. ఏదైనా సరే క్రియేట్ చేస్తే అది లాస్ట్లో ఉంటుంది. ఓకే, మనం దీని లోపల ఇన్ఫో ఆబ్జెక్ట్స్ పెట్టుకుంటాం. చూసి మనకి ఇక్కడ కూడా వచ్చింది. మనం ఇందాక ఇన్ఫో ప్రొవైడ్ ట్యాబ్లో ఇన్ఫో ఏరియాని క్రియేట్ చేసింది కదా, ఇన్ఫో ఆబ్జెక్ట్స్ ట్యాబ్లో కూడా ఇన్ఫో ఏరియా మనం క్రియేట్ చేసింది ఇక్కడ వచ్చింది. తర్వాత మొత్తం ఒకటే కదా. మనం ఇప్పుడు ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. మనకు 2 టైప్స్ ఆఫ్ ఇన్ఫో ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి క్యారెక్టర్ ఇన్ఫో ఆబ్జెక్ట్, ఒకటి కీ ఫిగర్ ఇన్ఫో ఆబ్జెక్ట్ అని ఉంటాయి. క్యారెక్టర్ ఇన్ఫో ఆబ్జెక్ట్, char info object and key figure info object. ఇప్పుడు ఆ ఇన్ఫో ఆబ్జెక్ట్స్ని పెట్టుకోవడానికి ఒక కేటలాగ్ అనేది కావాలి. అది డిఫాల్ట్ అనమాట. ఇప్పుడు ఇది ఫోల్డర్ అనుకో, దీనిలోపు మనం ఇంకో ఇన్ఫో ఆబ్జెక్ట్ కేటలాగ్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే ఇప్పుడు అది క్యారెక్టర్ ఇన్ఫో ఆబ్జెక్ట్ కోసమా లేకపోతే కీ ఫిగర్ ఇన్ఫో ఆబ్జెక్ట్ కోసమా అనేది. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, జెడ్ ఇన్ఫో ఏరియా శాంపుల్ అనేది ఒక ఫోల్డర్ అనుకో. ఆ ఫోల్డర్ లోపు నేను చెప్పాను కదా 2 ఇన్ఫో ఆబ్జెక్ట్ టైప్స్ ఉంటాయని, ఒకటి క్యారెక్టర్ టైప్, ఒకటి కీ ఫిగర్ టైప్ అని. ఇప్పుడు క్యారెక్టర్ టైప్ అనే దానికి ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం ఏదైతే మనం కొత్త క్రియేట్ చేస్తున్నాం కదా, కొత్త న్యూ నేమ్ ఇవ్వాలి, లేకపోతే అది తీసుకోవాలి. ఇక్కడ దాని డిస్క్రిప్షన్ ఇస్తుంది. ఇప్పుడు ఇన్ఫో ఆబ్జెక్ట్ టైప్ అడుగుతుంది, క్యారెక్టర్ కీ ఫిగర్ అని. మనం క్యారెక్టర్ అని చెప్పేసి ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్ కేటలాగ్ని క్రియేట్ చేస్తుంది. ప్రతిదానికి కాదు, అంటే అది క్యారెక్టరా కీ ఫిగరా అనేది డిఫైన్ చేసుకోవడానికి. తర్వాత ఇంకొకటి ఇన్ఫో ఆబ్జెక్ట్ కేటలాగ్ క్రియేట్ చేస్తాం, అది కీ ఫిగర్ కోసం. కీ ఫిగర్ క్యారెక్టర్ అంటే ఏం లేదు. కీ ఫిగర్లో లైక్ రెవెన్యూ అంటే మనం దేంతో మనం రిపోర్ట్ బేస్ చేస్తాము, అది కీ ఫిగర్లో వస్తుంది. మీకు ఫర్దర్గా ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా తక్కువ. ఇక్కడ కీ ఫిగర్ అని పెట్టేస్తాం. ఇక్కడ రేడియో బటన్స్ ఉన్నాయి కదా, క్యార్ కీ ఫిగర్ అని. కీ ఫిగర్ సెలెక్ట్ చేసుకొని మనం ఒకటి క్రియేట్ చేస్తాం.
ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ క్యారెక్టర్ ఫస్ట్ది క్రియేట్ చేసింది ఇప్పుడు వచ్చింది అవును సార్. క్యారెక్టర్ది క్యార్ ఇన్ఫో ఆబ్జెక్ట్ క్యార్ ఇన్ఫో కేటలాగ్ క్రియేట్ చేసే మీటింగ్ కదా అవును అది సార్. ఇప్పుడు వచ్చింది. తర్వాత ఇప్పుడు మనం ఆ కేటలాగ్ లోపు క్యారెక్టర్ ఇన్ఫో ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేయాలి. ఇది 7.4 వర్షన్ అందుకోసం సపోర్ట్ చేయట్లేదు. జస్ట్ వెయిట్. ఓకే, ఇక్కడ మనకి క్యారెక్టర్ కేటలాగ్ వచ్చింది, ఇక్కడ కీ ఫిగర్ కేటలాగ్ వచ్చింది. ఓకే సార్. మనం ఆల్రెడీ ఉన్న కేటలాగ్స్ని వాడుకోవాలనుకుంటే ఇక్కడ నుంచే తీసుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఉన్న క్యారెక్టర్ ఇన్ఫో ఆబ్జెక్ట్స్ లేకపోతే కీ ఫిగర్ ఇన్ఫో ఆబ్జెక్ట్స్ని వాడుకోవాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అంటే మనం వేరే దానికి వెళ్ళి కూడా ఇప్పుడు కస్టమర్ ఐడి అని ఎవరో క్రియేట్ చేశారు, దాన్ని మనం వాడుకుంటున్నాం, ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. నేను మీకు ఫర్దర్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఈరోజు జస్ట్ వాట్ ఈస్ వాట్ అనేది చెప్తున్నాను. ఓకే, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వదు. ఇంకా ఈరోజు చెప్పిన దాంట్లో ఏమైనా ఇంకా చెప్పాలా, ఏమైనా డౌట్స్ ఉంటాడు? ఏం లేదు సార్, ఇదంతా కొత్తగా సార్, నాకు డౌట్ ఏం లేదు సార్. మామూలుగా మనకి మోడలింగ్ అనేది ఉంటుంది. కాన్సెప్ట్స్ వచ్చేసి మోడలింగ్, తర్వాత ఎక్స్ట్రాక్షన్, రిపోర్టింగ్, ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఆ బ్యాక్ కూడా కవర్ చేస్తాను. తర్వాత రియల్ టైం కూడా ఎట్లా ఓకే సార్. చేస్తారని చెప్తాను. ఓకే సార్. కేస్ స్టడీ అంటే ఏంటి సార్ ఇందులో? కేస్ కేస్ స్టడీ స్టడీస్ లాస్ట్లో మీకు ప్రాజెక్ట్ ఇస్తాను, ఆహా. దాన్ని బట్టి చేయాలి. మీరు ఎక్కువ ఓకే సార్. కన్ఫ్యూజ్ అవ్వకండి డే 1లో ఎందుకు, నేను మళ్ళీ తర్వాత కంటిన్యూ చేస్తాను. ఓకే సార్. ఓకే సార్. ఇవాళ ఎస్ఏపి లాగాన్ డీకోడర్ డేటా టైప్ వరకు చెప్పిందా సార్ ఇవాళ? నేను నెక్స్ట్ సెషన్ 2. సెషన్స్లో మోడలింగ్ ఏంటో మళ్ళీ ఫస్ట్ నుంచి సెషన్ 4 నుంచి క్రియేట్ చేసుకుంటుందాం. ఇన్ఫో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఇన్ఫో ఆబ్జెక్ట్స్ ఏమి ఉంటాయి, క్యారెక్టరిస్టిక్ ఇన్ఫో ఆబ్జెక్ట్, కీ ఫిగర్ ఇన్ఫో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇన్ఫో క్యూబ్స్ అంటే ఏంటి, మొత్తం నేను క్లియర్గా నెక్స్ట్ సెషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. ఓకే. ఓకే సార్. ఓకే సార్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.